ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకోవాలి. క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎందుకనగా తన ప్రియుని యందు తన ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసరం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవాలని జగత్ పునాది వేయబడిన మునుపి ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. కదా దేవుడి వాక్య భాగంలో దీవించునుగా. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహిస్తారు అని కలిగి ఉంది. ఇప్పుడే అనుగ్రహించను ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. పిల్లరా, మనం అందరం కూడా ధన్యులమే. ప్రయాసపడకుండా, క్రయం చెల్లించకుండా, ఎటువంటి విలువ చెల్లించకుండా మనము అవన్నీ ఉచితముగా పొందుకున్నాము. అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ప్రభు తాను ఈ భూమి మీద నరవతారిగా ఉన్నప్పుడు ఆయన అనేక విధాలుగా తన యొక్కకు వచ్చిన వారికి బోధ చేసి వారిని ఏ విధంగా బలపరిచాడో, వారిని ఏ విధంగా నిలబెట్టాడు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం మనం చూద్దాం. మీరు లోక సంబంధులైన లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుంది. లోకములో నుండి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ప్రతి పెట్టరా, ఒకనాడు లోక సంబంధులే, ఒకనాడు శరీర సంబంధులే, ఒకనాడు చీకటి సంబంధులే. కానీ ఎప్పుడైతే ప్రభు యొక్క పిలుపుకు లోబడి ఆయన సన్నిధానానికి వస్తూ ఉన్నారో, ప్రతి పెట్టరా, ఆయన మనల్ని ఎలా మార్చుకున్నాడంటే దేవుని సంబంధాలుగా మార్చుకున్నాడు. లోక సంబంధులుగా ఉండాల్సిన వారు ఎవరు? దేవుని సంబంధులుగా మారారు. ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని సాక్ష్యం ఇచ్చాడు, మీరు లోక సంబంధులు కాదు, మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లో ఎంతో పెట్టరా, ఇది ఒక ఆశీర్వాదం. ప్రభు స్వయంగా తానే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? మీరు లోక సంబంధాలు కాదు, మీరు లోక సంబంధాలు కాదు. ఎందుకంటే మీరు ఎన్నిక చేయబడిన వారు, ఏర్పరచబడిన వారు, మీరు ఏర్పరచబడిన వారు. పెట్టరా, ఆయన సాక్ష్యము స్థిరపరచబడుగా. ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. మనము ఇప్పుడు వెలుగు సంబంధులుగా ఉన్నాం, ఆత్మ సంబంధులుగా ఉన్నాం, దేవుని సంబంధులుగా ఉన్నాం. అది మనకు ఎంతో ఆశీర్వాదం. దాని విలువ తెలియక చాలా మంది ఇంకా లోక సంబంధులుగానే జీవించేవారు ఉన్నారు లోకంలో. పెట్టరా, ఆయన మనకు ఉచితంగా అనుగ్రహించాడు, సీతగా మార్చిన మనం
ఒకనాడు గొంగళిపులుగా ఉన్న జీవితాలను ఎలా మార్చాడు? అందమైన జీవితాలుగా మార్చాడు. ఒకనాడు పాపులుగా ఉన్న వారిని ఎలా మార్చాడు? పరిశుద్ధులుగా మార్చాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. మనము ఈ లోక సంబంధంలో కాదు, మనము దేవుని సంబంధం. ఇప్పుడు మీరు మీ ప్రకటన వారికి ఈ మాట చెప్పండి, మనము లోక సంబంధంలో కాదు, దేవుని సంబంధంలో. ఆమేన్. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఉచితముగా ఆయన మనకు అనుగ్రహించాడు. ఉచితముగా. మనం ఏమైనా క్రయం చెల్లించామా? మనం ఏమైనా చెల్లించామా? ఏం చెల్లించాలి. ఆయన ఉచితంగా లోకంలో కొట్టుకుపోతున్న మనల్ని తన ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు. అపోస్తలుడైన పేతురు అంటాడు, అపోస్తలుడైన పేతురు పత్రికలో ఒక మాట చూస్తున్నప్పుడు అపోస్తలుడైన పేతురు పలికిన మాటలు జ్ఞాపకం చేసుకున్నారు. 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడ్డ వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయింది. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడలేదు, ఇప్పుడు కనికరించబడతాయి. మనల్ని బిడ్డరా ఎలా ఏర్పరచుకున్నాడండి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచి, వెలుగులోకి పిలిచిన దేవుడు ఆయన. వెలుగు సంబంధాలుగా నిలబెట్టుకున్నాడు. ఎందుకు నిలబెట్టుకున్నాడు? ఎందుకు మనల్ని వెలుగులోకి పిలిచాడండి? ఆయన గుణాతిశయాలను ప్రచురం. ఆత్మ సంబంధంలో మనం దీవించబడిన వారు, ఉచితముగా ఆశీర్వాదం పొందుకున్నవారు. ఆయన మనకు ఉచితంగా అనుగ్రహించాడు. దేవుని ప్రజలుగా, దేవుని ప్రజలలో మనల్ని చేర్చుకున్న దేవుడు ఆయన. దేవుడు బిడ్డరా, వాక్యం సెలవిస్తుంది, ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము. మనం ఎక్కడున్నామన్నా? ఏర్పరచబడిన వంశంలో ఉన్నాం. ఉచితముగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లో దేవుడు బిడ్డరా, ఇది ఒక ఆశీర్వాదం. ఏర్పరచబడిన వంశం అంటే చాలా విలువైనది. ప్రత్యేకించబడిన వారు మనం, ప్రత్యేకించబడిన వారు. దేవుడు మనల్ని తన వరకు ప్రత్యేకించుకున్నాడు. ఆయన మనల్ని ఈ లోకం నుంచి వేరుపరిచి తన వరకు సిద్ధపరచుకున్నాడు. ఏర్పరచబడిన వంశము, రాసులైన యాజక సమూహం. మనం అందరూ ఎవరంట? రాసు బిడ్డలం. రాసు బిడ్డలం. రాసు బిడ్డలుగానే ఉండాలి. మీరు చెప్పండి, మనం అందరూ ఎవరు చెప్పండి? రాసు బిడ్డలం. రాసులైన యాజక సమూహం. మనందరూ రాసులైన యాజకులం. ఉచితంగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. దేవుడు మనకు అనుగ్రహించాడు. రాసులైన యాజక సమూహంలో మనల్ని చేర్చాడు. ఇశ్రాయేల్ దేశం చూస్తే ఒకసారి మనము ప్రపంచ పటంలో చూడండి, చాలా చిన్న దేశం. ప్రపంచం మొత్తానికి సెంటర్ పాయింట్ తెలుసా? ఇజ్రాయెల్ దేశం. ప్రపంచ పటంలో చూడండి, ప్రపంచ పటంలో సెంటర్ పాయింట్ ఇది ఇజ్రాయెల్ దేశమే. అత్యంత తక్కువ జనాభా గల దేశం. అత్యంత తక్కువ జనాభా. మన దేశంలో హైదరాబాద్ లో ఉన్న జనాభా కూడా రెండు, గట్టిగా 95 లక్షలు, 1 కోటి మంది లోపు ఉంటారు. కానీ ఇప్పుడు ఎవరు బిడ్డరా, వాళ్ళకున్న ధైర్యము, వాళ్ళకున్న సాహసం కార్యాలు చేయడానికి ముందొచ్చి వేయటం, ఇవన్నీ మనం చూస్తా ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే దేవుడు వారి పక్షముగా ఉన్నారు. దేవుడు వారికి అటువంటి ఆశీర్వాదము అనుగ్రహించాడు. నీకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధమో
దేవుని చేత దీవించబడిన వారు, దేవుని బిడ్డల వారికి విరోధంగా ఇటువంటి ఆయుధము తయారైనా సరే అది వర్ధిల్లదు, అది ఎప్పటికీ వర్ధిల్లకూడదు కాక. రాజులు మనమందరం రాజు బిడ్డలమే. దేవుని బిడ్డల పరిశుద్ధ జనము, మరొకటి చెప్పండి, పరిశుద్ధ జనం. ఆత్మ సంబంధులుగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాడు. ఆత్మ సంబంధులుగా ఉండాలి. ఆ పేరు వింటేనే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన మనకు పెట్టిన పేరు తెలుసా? పరిశుద్ధ జనము. ఇది మామూలుగా ఒక వ్యక్తిని మంచోడు అనడానికి త్వరగా ఎవరికి కూడా నోరు రాదు. ఒక వ్యక్తి సడన్గా మారి మంచోడైనా సరే ఆ వ్యక్తిని త్వరగా లోకము నమ్మదు. లోకం నమ్మిన నమ్మకపోయినా దేవుడు మనలను పరిశుద్ధ జనముగా నియమించుకున్నాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము ఉచితముగా అనుగ్రహించాడు. పరిశుద్ధ జనముగా ఆయన మనల్ని నియమించుకున్నాడు. పరిశుద్ధుల గుంపులో చేర్చుకున్నాడు. ఆయన ఎందుకోసమైతే మనల్ని పిలిచాడో ఆ పిలుపుకు తగిన విధంగా మనం జీవించడం కాక. పరిశుద్ధులుగా మాట్లాడంటే నువ్వేం చేసావు? పరిశుద్ధంగా మాట్లాడి ఒక పాపి పరిశుద్ధుడని ఎలా మారగలడు? ఎలా పరిశుద్ధులుగా జీవించగలరు? వాక్యమే సెలవిస్తోంది. యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనములో ఉంది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం కలవారమై ఉన్నాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆయనతో వెలుగులో నడిస్తే, వెలుగులో నడిచిన యెడల దేవునితో మనము అన్యోన్య సహవాసము కలిగి ఉంటాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆ విధంగా ఆయన రక్తము మనల్ని పరిశుద్ధపరచు. మనమేమి త్యాగం చేయాల, మనమేమి క్రయం చెల్లించాల. ప్రభువే మన స్థానంలో తాను మరణించాడు. తన రక్తాన్ని చిందించి మనలను పరిశుద్ధులుగా చేశాడు. పరిశుద్ధ జనముగా ఆయన మనం నిలబెట్టుకున్నాడు. పరిశుద్ధ జనం పరిశుద్ధుల గుంపులో చేరడమే గొప్ప ఆశీర్వాదం. ఒక చెడ్డోడిని మంచోడు తన ముగ్గులో చేర్చుకోవాలంటే అంత ఈజీగా లోకంలో చేర్చుకోవాలి. దేవుడే మనలను కదా తన పరిశుద్ధుల గుంపులో చేర్చుకున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలు. మనం ఎవరట? దేవుని సొత్తు. మనము దేవుని సొత్తు. మనము దేవుని లోకానికి సొత్తు కాదు, పాపానికి సొత్తు కాదు, దేవునికి మనం సొత్తు. దేవుని ఒక ఫోన్ మనం కొనుక్కుంటే మనం ఏమంటున్నారు? ఈ ఫోను నాది అంటాం. ఈ ఫోన్ నాది, నా సొంతమే. మరొకరు చేస్తే మనం ఒప్పుకోం. దేవుని సొత్తైన ప్రశ్రమ, మనం దేవుని సొత్తము. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు ఉచితముగా అనుగ్రహించాడు. ఒకనాడు మనము లోకానికి పాపానికి కాస్తాం, కానీ ఈనాడు మనము దేవునికి కాస్తాం. దేవునికి సొత్తైన ప్రజలుగా ఆయనే మనం చేస్తున్నాం. కొరింథీ పత్రికలో కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రికలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. 6వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు
మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడు. మీరు మీ సొత్తు కాదు. ఎవరి సొత్తు మనం? దేవుని సొత్తు, దేవుని స్వాస్థ్యం. మనము దేవుడు మీరు నా స్వాస్థ్యము. ఇశ్రాయేలు ప్రజలందరికీ 12 గోత్రాలు 12 తెగలకు వారి వారి వంతులు అందరికీ పంచి ఇచ్చిన తర్వాత చివరిలో ఒక గోత్రం మిగిలిపోయింది. వాళ్ళకి అందరికి పంచి ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఏం లేదు. మోషే అడుగుతాడు, దేవా మరి వీళ్ళకి ఏం లేదు, వీళ్ళకి ఏం పంచి ఇవ్వమంటావు? ఇప్పుడు దేవుడు నేనే వారి స్వాస్థ్యం. అదే చెప్పండి, నేనే వారి స్వాస్థ్యము, దేవుడే వారి స్వాస్థ్యం. ఎంత ధన్యులు ఇశ్రాయేలు ప్రజలు. మనము దేవుని స్వాస్థ్యము, దేవుని సొత్తైన ప్రజలు. ఆయన మనల్ని స్వాధీనం చేసుకున్నాడు. తన కుమారుని రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి తన సొత్తుగా మార్చుకున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! చాలా గొప్ప ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఉచితముగా మనకు అనుగ్రహించాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం దేవుడు బిడ్డరా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 13, 14 వచ్చిన మొదటి మాటలు, మీరు లోకములకు ఉప్పై ఉన్నారు, మీరు లోకములకు వెలుగై ఉన్నారు. మీరు లోకములకు ఉప్పై ఉన్నారు, మీరు లోకములకు వెలుగై ఉన్నారు. దేవుడు బిడ్డరా, ఒకనాడు చీకటి ఉన్న మనల్ని ప్రభు ప్రజలు వెలుగుగా మార్చాడు, లోకానికే వెలుగుగా మార్చాడు. ఈనాడు దేవుడు బిడ్డరా, ఎవరైనా సరే మాకు క్రైస్తవ్యం వద్దు, మాకు క్రీస్తు వద్దు, మాకు క్రైస్తవులు వద్దు అని అంటున్నారు అంటే అర్థం తెలుసా? మాకు వెలుగొద్దు, మాకు వెలుగొద్దు, మాకు చీకటే కావాలి అని అర్థం. దేవుడు బిడ్డరా, దేవుడు మనల్ని వెలుగుగాను ఉప్పుగాను మార్చాడు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. దేవుడు బిడ్డరా, ఎంత కృపగలవాడైనా మనల్ని వెలుగుగా మార్చుకున్నాం. ఇంగ్లీష్ లో ఈ మాటలకు కొన్ని ఒక చక్కటి మాటని బిలీవర్స్ పొజిషన్, విశ్వాసుల పరపతి, లేదా విశ్వాసుల స్వాస్థ్యం, విశ్వాసుల హోదా, ఇవన్నీ దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. మనల్ని వెలుగుగా నియమించుకున్నాడు. లోకంలో ఉన్నవారు ఏం చేసినా ఎదుగుపోయినా ఎవరు పట్టించుకోరు. కానీ మనము క్రైస్తవులుగా ఉన్నవారు లోకంలో విద్యున్న కదా, ఏ పని చేస్తున్నా 1000 కళ్ళు అబ్జర్వేషన్ చేస్తా ఉంటాయి. దేవుడు మనకు అంతటి ఆధిక్యత ఇచ్చాడు. దేవుడు మనకి మహిమ కలుగుగాక. మనకు ఉచితంగా ఎటువంటి క్రయం చెల్లించకుండా చీకటిలో ఉండవలసిన మనల్ని వెలుగు సంబంధులుగా వెలుగుగా మార్చుకున్నాడు ఆయన. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఉచితముగా అనుగ్రహించాడు. మహిమలోకి నడిపించాడు. వాళ్ళు చెప్పండి, మహిమలోకి. కొరింథీ పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అపోస్తలుడైన పౌలు మాట్లాడినటువంటి మరొక మాట జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి కొరింథీ పత్రిక 1 చూద్దాం. బిడ్డరా, ఇక్కడ క్రీస్తు పోలికలోకి అనే ఒక మాట మనం చూస్తూ ఉంటాం. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో 17వ వచనం, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో
అక్కడ స్వాతంత్ర్యము ఉండును. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింపచేయచ్చు. మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు. ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆ పోలికలోనే మార్చబడుచున్నాము. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. మనందరికీ ఇప్పుడు ఏమొచ్చింది తెలుసా? స్వాతంత్రం వచ్చింది, విడుదల వచ్చింది. విడుదల, పాపము నుంచి, చెడు నుంచి, శాపము నుంచి విడుదల. మనమందరము ఆత్మ చేత నింపబడిన వారు. ఉచితంగా ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఉచితంగా అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ అను వరము మనకు ఉచితంగా ఇచ్చాడు. అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. చూడండి, చాలా మంది దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఫ్రీగా ఉండలేకపోతారు. ఎవరో కండిషన్గా ఉంటారు. ప్రార్థన కూడా కొంచెం ఫ్రీగా చేయలేరు. ఎవరు నోటికి స్టిక్రేషన్ ఉంటుంది. దేవుని ఆత్మ చేతను నింపబడితే అక్కడ మనకి ఏముంటుంది? స్వాతంత్ర్యం ఉంటుంది. భయము, బిడియము, సిగ్గు ఏమి ఉండకూడదు. ఫ్రీగా మనం పోవాలి. ఆయన సన్నిధిలో మనము ఫ్రీగా పోవాలి. ఎందుకు మనం ఫ్రీగా ఉండాలంటే అధిక మహిమలోకి మనం పోవాలి. అందుకో మహిమ నుంచి ఈ అనుభవంలోకి మనం వచ్చుదురుగాక. కడుపులో ముందు నలుసే ప్రవేశించింది. ఆ నలుసు ఏమవుతుంది? పెండం ఏమవుతుంది? ఒక శిశువుగా తయారు. ఎంత ఏర్పడుతుంది? 9 నెలలు, 9 నెలల 15 రోజులు, 20 రోజులు, 10 నెలలు తర్వాత ఖచ్చితంగా ఆ తల్లి తెలియదు. ఇప్పుడు మనము ఆ ప్రాసెస్ లో ఉన్నాం. పోలికగానే మార్చబడుతూ ఉన్నాం. మహిమ నుంచి అధిక మహిమ పొందొచ్చు. ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే ఇప్పుడు మనం అందరం ఏం జరుగుతుంది? మనలో ప్రక్రియ ఆయన పోలికలోకి మనం మార్చబడుతూ ఉన్నాం. అర్థమైన వాళ్ళు చెప్పచ్చు. హల్లెలూయా. ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలిక. ఏ పోలిక? ఏ పోలిక? మనం చూస్తున్నాం దేవుని యొక్క పోలికలు. అది మన 1వ అధ్యాయం దేవుడు మాట్లాడతాడు. మన పోలిక, మన రూపం, మనమందరం కూడా ఇప్పుడు ఆ పోలికలోకి మనం మార్చబడుతూ ఉన్నాం. అధిక మహిమను పొందుతూ ఉన్నాం. అది దేవుడితో గడిపేవారికి అర్థమైంది ఆ భాష. దేవుడితో నడిచేవారికి అర్థమైంది ఆ భాష. దేవుడితో నడిచేవారు, దేవుడితో గడిపేవారు రోజు రోజుకు బలవంతులు అవుతారు కానీ బలహీనలు కాదు. శక్తిమంతులు అవుతారు కానీ శక్తిహీనులు కాదు. దేవుడితో నువ్వు గడుపుతూ ఉన్నావంటే, నడుస్తూ ఉన్నావంటే నువ్వు రీఛార్జ్ అవుతూ ఉన్నట్టు. ఆ పోలికలోకి నువ్వు మార్చబడుతూ ఉన్నావు. ఇది ఒక్కరోజు నిరంతరము జరిగే ప్రక్రియ. ఆ శిశువుకు రూపం వచ్చిన తర్వాత ఏ విధంగా భూమి మీదకి వచ్చి ఏ విధంగా కలిగి సృష్టితో మనం అందరం కూడా ఆ పోలికలోకి మార్చబడుతూ ఉన్నాం. మార్చబడిన తర్వాత ఖచ్చితంగా మనం అందరం కూడా పరలోక వాసులుగా ప్రభు దూతల సమూహంలో మనం చేరేవారంగా ఉన్నాం. ముందుగా ఇవంతా మనకు దేవుడు ఉచితంగా ఇచ్చాడు. చాలా మందికి వాక్యము తెలియక ఈ లోకంలో ప్రభు నమ్ముకుంటే కలిసి వస్తుంది అనుకుని ఆ విధంగానే ఆలోచన చేస్తున్నారు కానీ అసలు వాక్యపు లోతులోకి మాత్రం రావుతా. ఆ పోలికలోకి మనం మార్చబడుతున్నాము. ఉచితంగా ప్రభు మనకి అనుగ్రహించాడు. లోక సంబంధంగా ఉండవలసిన మనల్ని తన కృప చేత, ప్రేమ చేత, దయ చేత తన పోలికలోకి మార్చుకుంటున్నాడు. అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక
1వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు ఎంతో ఉంటుందో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తున్నాం. తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనను కుమారుడుగా స్వీకరించుటకై యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై. ఎప్పుడు ఎవరైనా సరే తండ్రి యొద్దకు వెళ్ళాలంటే కుమారుని ద్వారానే పోవాలి. డైరెక్ట్ గా ఎవరు కూడా దేవుని యొద్దకు పోలేదు. వాక్యం తెలిసిన వారికి ఇది అర్థమైంది. అదే చెప్పండి. ఎందుకంటే ప్రభువుకు ఉన్న పేరు ఏంటి సార్? దేవునికి నరులకు క్రీస్తు యేసును. చూడండి, తిమోతికి రాసిన పత్రికలో మనం చూస్తున్నప్పుడు చూడండి కదా, తిమోతికి రాసిన పత్రికలో 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనం, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసును. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తికు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును. ఈ మాట చెప్పినారు అపోస్తలుడు పౌలు. మధ్యవర్తి ఆయన క్రీస్తు యేసును నరుడు. ఇప్పుడు ఎవరైనా సరే దేవుని యొద్దకు వెళ్ళాలంటే, దేవుని చేరుకోవాలంటే ఎవరు కూడా డైరెక్ట్ గా వెళ్ళలేరు. క్రీస్తు యేసు ద్వారా మాత్రమే వెళ్తారు. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై దేవుడు చేస్తున్నాడు. ప్రభువును ఈ లోకానికి ఎందుకు పంపించేసా? మనలను కుమారులుగా తయారు చేసి తీసుకురమని, దేవుని సొత్తుగా చేసి తీసుకురమని, రక్తంతో కడిగి మనం పరిశుద్ధిగా చేసి నా ఇంటికి తీసుకురా అని దేవుడు తన కుమారుని ఈ లోకానికి ఇచ్చాడు. మనల్ని కుమారులుగా చేయడం కోసం, దేవునికి కుమారులుగా చేయడం కోసం స్వీకరించుటకై దేవుడు తన దయా సంకల్పంలో పడిపోతుందా. దేవుడు ఎంత కృపగా వాడు చూడండి. అందుకని కీర్తన కాదు 31వ కీర్తన 5వ వచనం పాట ఉంది. 31:5 ఉంది. ఆయన కోపము నిమిషమాత్రమును, ఆయన దయ 30వ అధ్యాయం 5వ వచనం, ఆయన దయ ఆయుష్కాలమంతయు ఉండును. ఎంత అంటే ఆయుష్కాలం ఎక్కడ? భూమిని కాదు, పరలోకములో కూడా మనం యుగ యుగాలు ఉన్నట్లుగా అంతగా మన మీద ఆయన దయ చూపించాడు. మన మీద అంతగా ఆయన దయ చూపించాడు. ఈ భూమిని కాదు, పరలోకములు యుగ యుగములు మనము ఆయనతో ఉండలాగా తనకు కుమారులుగా స్వీకరించాడు. అంతగా మన మీద ఆయన దయ చూపిస్తూ వచ్చాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. మనం చెప్పండి, ఇప్పుడు వారు ఎవరు? మనం చెప్పండి, మరి ఎవరు? ఆయన కుమారులు కుమార్తెలు. నువ్వు దేవుని పెట్టి నైడు చెప్పండి. గ్రామం విషయంకి వచ్చి నువ్వు దేవుని పెట్టివేనా అనవాలి. నువ్వు దేవుని పెట్టాలి. దేవుని పెట్టారా? ఆ పోలిక చెదిరిపోకుండా, ఆ కాకుండా మనం జాగ్రత్త పడాలి. క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై అంటే దేవుడు ఎంతగా మన మీద ప్రేమ చూపించాడు చూడండి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. అంటే మనము ఇప్పుడు ఆయన ఏమవుతున్నాం? కుమారులము. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం మనం వస్తున్నాం. యోహాను సువార్త 1:14 కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన అందువల్ల 11 చూద్దాం. ఆయన తన స్వకీయులకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. తను ఎంత అంగీకరించారో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని
అధికారము అనుగ్రహించి దేవుని పిల్లలకు ఎవరొకరట ఎందరైతే ఆయన నామమును విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుని పిల్లలకు అధికారము అనుగ్రహించను. అంత వ్యాములైన లోక సంబంధం, అపవాది సంబంధం, కానీ ఈనాడు మనల్నైనా మీరు నా బిడ్డలు అనిపించాడు. మీరు నా పిల్లలు అనిపించాడు. అంటే అపోస్తలుడు పౌలుడు మీరు దేవునికి ప్రియులైన పిల్లల వలె నడుచుకొనుడి అంటాడు. ప్రియులైన పిల్లలుగా ఆయన మనల్ని తయారు చేస్తున్నాడు. ఎలా ఉండాలి అని ఆయన కోరుకున్నాడంటే మనము ఆయనకు ప్రియులైన పిల్లలుగా ఉండాలి అని ఆయన కోరుకున్నాడు. యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి కుమారులుగా స్వీకరించబడుతూ ఉన్నాము. రోమపత్రికలో ఒక మాట చూద్దాం. 8వ అధ్యాయంలో రోమపత్రిక 8వ అధ్యాయంలో 16 చూద్దాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా ఆత్మ కూడా ఏమని సాక్ష్యమిస్తోంది? మనము దేవుని పిల్లలము. మనము పిల్లలమైతే మనము పిల్లలమైతే వారసులము. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉచితముగా మనకు అనుగ్రహించాడు. ఈ లోకంలో ఒక అరెకరం పొలం ఉంటే నేను అరెకరానికి వారసుని, మా ఇంటికి నేను ఒక్కడే వారసుని. ప్రతి ఒక్కటి కొద్దిగా మనం కలిగి ఉంటేనే మన వారసు అని చెప్పుకుని చాలా గర్వపడతాం ఈ లోకంలో. అలాంటి దేవుని పిల్లలు, దేవునికి వారసు, దేవుని వారసు అంటే ఎంత అదృష్టవంతులు. మనం ఏమైనా చెల్లించామా? మనం ఏమైనా త్యాగం చేశామా? దేవుని వారసులుగా ఆయన మనం చేసుకున్నాం. దేవుని వారసులు క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన గడన క్రీస్తుతోటి వారసులము. క్రీస్తుతోటి పరలోకములో క్రీస్తుకు ఎంత హక్కు ఉంటుందో చెప్పండి. తోటి వారసులము. మనకి అంతటి వారసత్వాన్ని దేవుడు మనకు ఉచితముగా అనుగ్రహించాడు. పొందుకున్నముగా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆయన మనకు ఉచితముగా అనుగ్రహించాడు. అంతగా ఆయన మన మీద చూపించాడు. అది దేవునికి చిత్తము. ఒకవేళ మనం లోక సంబంధమే, కానీ ఈనాడు మనం దేవుని పిల్లలుగా జీవించుదురుగాక ప్రార్థన చేస్తున్నాం.